హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం హైబ్రిడైజేషన్ గురించి తెలుసుకుందాం. హైబ్రిడైజేషన్ అంటే ఏంటిది, ఇది జరగడానికి కారణం ఏంటిది, ఇంకా ఇది ఎన్ని టైప్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్ ఉంటుంది, ఈ వీడియోలో అన్నీ క్లియర్గా తెలుసుకుందాం. హైబ్రిడైజేషన్ గురించి తెలుసుకోవడానికి ముందు హైబ్రిడైజేషన్ జరగడానికి కారణం ఏంటి, కొంచెం బేసిక్ ఇన్ఫర్మేషన్ గురించి కూడా తెలుసుకుందాం. ఆటమ్ అంటే ఏంటిది, ఈ హైబ్రిడైజేషన్ అనేది ఎక్కడ జరుగుతుంది, ఏంటిది అనేది చూద్దాం. సో వాట్ ఈజ్ ఆటమ్? ఆటమ్ ఈజ్ ఏ వెరీ టినీ పార్టికల్ కదా. ఆల్రెడీ మనం ఒక వీడియోలో ఆటమ్ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, కావాలంటే చూడండి. ఇక్కడ కూడా కొంచెం బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఆటమ్ ఈజ్ ఏ స్మాలెస్ట్ టినీ పార్టికల్ని మనం ఆటమ్ అని అంటాం. ఇది ఒక ఆటమ్ అని మనం అనుకుంటే దీనిలో ఏమేమి ఉంటాయి, దాని న్యూక్లియస్లో, ఇది న్యూక్లియస్ అని అనుకున్నప్పుడు ఇది ఒక చిన్న ఆటమ్ అని అనుకుంటే ఈ మధ్యలో ఉండే ప్లేస్ని న్యూక్లియస్ అని అంటాం. సో ఇది ఈ చుట్టూ ఉండే ప్రాంతం ఎలక్ట్రానిక్ క్లౌడ్, అంటే ఇది ఈ ప్రాంతంలో ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయన్నమాట. మరి న్యూక్లియస్లో ఏముంటాయి, న్యూక్లియస్లో న్యూట్రాన్స్ అండ్ ప్రోటాన్స్ ఉంటాయి. ప్రోటాన్ పాజిటివ్ ఛార్జ్ని కలిగి ఉంటుంది, న్యూట్రాన్స్ న్యూట్రల్గా ఉంటాయి. సో ఇది ఆటమ్ గురించి మనకు తెలిసిన విషయం. అంటే ఈ ఒక క్లౌడ్లో ఎలక్ట్రాన్స్ అనేవి తిరుగుతూ ఉంటాయని మనం ఇదివరకు చెప్పుకున్నాం. సో ఇక్కడ ఏమేమి ఉంటాయి ఈ క్లౌడ్లో ఒకసారి చూద్దాం. సో ఇది ఒక ఆటమ్ యొక్క న్యూక్లియస్ అనుకున్నప్పుడు దీంట్లో న్యూట్రాన్స్ అండ్ ప్రోటాన్స్ ఉన్నాయి. దీని చుట్టూ ఉండే ఎలక్ట్రాన్స్ తిరిగే ఏదైతే క్లౌడ్ ఉంటుందో దాంట్లో ఏమేమి ఉంటాయి చూద్దాం ఒకసారి. సో ఈ క్లౌడ్ ఉంది, ఈ క్లౌడ్లో ఎనర్జీ లెవెల్స్ ఉంటాయన్నమాట. వీటినే మెయిన్ షెల్స్ అని కూడా అంటాం. సో ఇది ఎలక్ట్రానిక్ క్లౌడ్. ఒక క్లౌడ్ లాంటి ప్రాంతంలో ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయని చెప్పుకున్నాం కదా, అది. సో వీటిని ఏమంటాం మనం, ఎనర్జీ లెవెల్స్ అని అంటాం. ఎనర్జీ లెవెల్స్. సో వీటికి నేమింగ్ ఏముంది, KLMN. సో KLMN అనేది ఎనర్జీ లెవెల్స్. ఈ ఎనర్జీ లెవెల్స్లో మళ్ళీ సబ్సెల్స్ ఉంటాయి. ఏంటి ఆ సబ్సెల్స్? ఎస్ అండ్ పి, SP, ఇవి సబ్సెల్స్ ఉంటాయి అన్నమాట. సో ఎనర్జీ లెవెల్స్ ఏంటి మనకి ఇక్కడ, KLMN. దీస్ ఆర్ ద మెయిన్ ఎనర్జీ లెవెల్స్. వీటిలో ఏమున్నాయి, సబ్సెల్స్ ఉన్నాయి. ఈ ఒక్కొక్క సబ్షెల్లో మళ్ళీ ఏముంటాయి, ఈ సబ్సెల్స్లో ఆర్బిటాల్స్ ఉంటాయన్నమాట. ఏమున్నాయి, ఆర్బిటాల్స్. సో ఒక్కో లెవెల్లో చూడండి, ఫస్ట్ ఎనర్జీ లెవెల్ న్యూక్లియస్ తర్వాత ఉన్న ఎనర్జీ లెవెల్లో ఒక S అనే ఒక సబ్సెల్ ఉంది. తర్వాత ఇది నెంబర్ 2 ఎనర్జీ లెవెల్ 2 కాబట్టి 2S 2P, 3S 3P 3D, 4S 4P 4D 4F. సో దీస్ ఆర్ ద సబ్సెల్స్. ఆ సబ్సెల్స్లో మళ్ళీ ఆర్బిటాల్స్ ఉంటాయి. అంటే ఒక్కొక్క సబ్సెల్, ఇప్పుడు సబ్సెల్ Sలో ఒక ఆర్బిటాల్ ఉంది, అలాగే Pలో ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయి, 3 ఆర్బిటాల్స్ ఉంటాయి. డీకి వచ్చేసరికి 5 ఆర్బిటాల్స్ ఉంటాయి. ఇవన్నీ మనం క్వాంటమ్ నెంబర్స్ చదువుకునేటప్పుడు ఒక వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, మొత్తం ఎలా మనకి 1 ఆర్బిటాల్, 3 ఆర్బిటాల్, 5 ఆర్బిటాల్ ఎలా వస్తుంది అనేది మనం క్వాంటమ్ నెంబర్స్లో తెలుసుకుంటాం. కానీ ఇక్కడ జస్ట్ మనం హైబ్రిడైజేషన్ ఎలా జరుగుతుందో తెలుసుకోవడానికి చిన్న బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. సో ఒక్కొక్క సబ్సెల్లో మళ్ళీ ఆర్బిటాల్స్ ఉంటాయి, ఒక్కో దాంట్లో
కొన్ని ఆర్బిటాల్స్ ఉంటాయి. ఎస్లో 1 ఆర్బిటాల్, పిలో 3 ఆర్బిటాల్, డిలో 5, అలాగే ఎఫ్కి వచ్చేసరికి 7 ఆర్బిటాల్స్ ఉంటాయి. సో 7 ఆర్బిటాల్స్ ఉన్నాయి. ఎస్లో 1 ఆర్బిటాల్. ఈచ్ 1 ఆర్బిటాల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ని తీసుకోగలుగుతుంది? 2 ఎలక్ట్రాన్స్ని తీసుకోగలుగుతుంది. సో ఎస్లో 2, అలాగే ఒక్కో దాంట్లో 2 2 ఉన్నప్పుడు పిలో 6 ఎలక్ట్రాన్స్ దాకా ఉండవచ్చు, డిలో 10 ఎలక్ట్రాన్స్, ఎఫ్లో 14 ఎలక్ట్రాన్స్ దాకా ఉండవచ్చు. ఇదంతా జస్ట్ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్, బేసిక్ ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఒక యాటంలో ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి, ఆ ఎనర్జీ లెవెల్స్లో సబ్సెల్స్ ఉంటాయి, సబ్సెల్లో ఆర్బిటాల్స్ ఉంటాయి. ఈ ఆర్బిటాల్స్లో ఏముంటాయి? ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఎలక్ట్రాన్స్ ఏం అలా గాలికి తిరుగుతూ ఉండవు, అంటే బయట ఉండవు. ఎలక్ట్రాన్ ఉండాలంటే దానికి ఒక ప్లేస్ అనేది ఉంటుంది. ఆ ప్లేస్ ఏంటి? ఆర్బిటాల్స్. అర్థమైంది కదా. సో ఇదంతా, ఈ స్ట్రక్చర్ మొత్తం ఉంటుందన్నమాట మన యాటంలో. అలా సేఫ్గా ఎలక్ట్రాన్స్ ఒక్కొక్క ఆర్బిటాల్లో ఉండి, ఆర్బిటాల్ అనేది ఈ న్యూక్లియస్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ దాకా అర్థమైంది కదా, ఇది ఒక యాటమ్ గురించి. సో ఇప్పుడు 2 యాటమ్స్ ఒక్కదాంతో ఒకటి కంబైన్ అవ్వాలి అని అనుకున్నప్పుడు, కంబైన్ అయితేనే కదా మనకు మాలిక్యూల్ అనేది ఫామ్ అవుతుంది. ఒక యాటమ్ ఇంకో యాటమ్తో కంబైన్ అయినప్పుడే మనకేం ఫామ్ అవుతుంది? ఒక మాలిక్యూల్ ఫామ్ అవుతుంది. సో ఇది ఒక యాటమ్. 2 యాటమ్స్ కలిసినప్పుడు, ఏవైనా 2 యాటమ్స్ కలిసినప్పుడు ఒక మాలిక్యూల్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు మనకు యాటమ్ అంటే ఏంటి, యాటమ్ యొక్క స్ట్రక్చర్ ఏంటి, యాటంలో ఎలక్ట్రాన్స్ ఎక్కడ ఉంటాయి అనేది తెలిసిపోయింది. సో ఇలాంటి 2 యాటమ్స్ అనేవి కలిసి ఒక మాలిక్యూల్ని ఫామ్ చేయాలి. సో ఎలా జరుగుతుంది ఈ ప్రాసెస్? ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేది మనకు తెలియాలంటే, సో ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుంది? 2 యాటమ్స్ ఒకదాంతో ఒకటి కలవడం అంత ఈజీ ఏం కాదు కదా. ఎలా కలుస్తాయి 2 యాటమ్స్ ఒకదాంతో ఒకటి? సో 2 యాటమ్స్ కలిసి ఒక మాలిక్యూల్ని ఫామ్ చేయాలి. 2 యాటమ్స్ ఎందుకు కలుస్తాయి, ఎప్పుడు కలుస్తాయి అంటే, వాటిలో ఉన్న ఎలక్ట్రాన్స్ని అవి పంచుకున్నప్పుడు. అంటే 2 యాటమ్స్ ఒకదాంతో ఒకటి ఎలక్ట్రాన్స్ని షేర్ చేసుకున్నా, లేకపోతే ఒకదాని నుండి ఇంకో దానికి ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అయినా, అలాంటి టైంలో ఒక మాలిక్యూల్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ ఎలక్ట్రాన్స్ పంచుకోవడం లేదా ఒకదాని నుంచి ఒకదానికి ట్రాన్స్ఫర్ అవ్వడం ఎలా జరుగుతుంది అంటే, ఎప్పుడైతే ఈ ఆర్బిటాల్స్ ఇంకో మాలిక్యూల్ యొక్క ఆర్బిటాల్తో కలుస్తుందో అప్పుడే అవి ఈ ఎలక్ట్రాన్స్ని పంచుకోగలుగుతాయి, లేదా షేర్ చేసుకోగలుగుతాయి, లేదా ట్రాన్స్ఫర్ చేసుకోగలుగుతాయి. సో ఇక్కడ వరకు అర్థమైందా? సో ఇప్పుడు మన మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. వాట్ ఈజ్ హైబ్రిడైజేషన్? సో ఇప్పుడు మెయిన్గా మనకేం అర్థమైంది? హైబ్రిడైజేషన్ అంటే మిక్సింగ్ ఆఫ్ ఆర్బిటాల్స్. సింపుల్గా ఏం చెప్పొచ్చు? హైబ్రిడైజేషన్ అంటే మిక్సింగ్ ఆఫ్ ఆర్బిటాల్స్ అని చెప్పొచ్చు. సో హైబ్రిడైజేషన్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటి? మిక్సింగ్ ఆఫ్ ఆర్బిటాల్. ఈ మిక్సింగ్ అనేది ఎందుకు జరగాలంటే, ఆర్బిటాల్స్ ఒక 2 యాటమ్స్ యొక్క ఆర్బిటాల్స్ మిక్స్ అయినప్పుడే ఆ 2 యాటమ్స్ వాటిలో ఉన్న ఎలక్ట్రాన్స్ని ఈజీగా షేర్ చేసుకోగలుగుతాయి, లేదా ఒకదాని నుండి ఒకటి ట్రాన్స్ఫర్ చేసుకోగలుగుతాయి. అలా జరిగినప్పుడు మాత్రమే ఒక మాలిక్యూల్ అనేది ఫామ్ అవుతుంది. సో అర్థమైంది కదా. ఇప్పుడు ఈ యాటమ్ దగ్గర ఒక ఎలక్ట్రాన్ ఉందనుకోండి, ఈ యాటమ్ దగ్గర ఎలక్ట్రాన్ అవసరం ఉంది. సో ఇది దీనికి వెళ్ళాలి అన్నప్పుడు దీనిలో ఉన్న యాటమ్, దీనిలో ఉన్న ఆర్బిటాల్, దీనిలో ఉన్న ఆర్బిటాల్స్ 2 మిక్స్ అవ్వాలి. మిక్స్ అయి ఒక కొత్త ఆర్బిటాల్ని ఫామ్ చేయాలి.
ఫామ్ చేసినప్పుడు ఒక మాలిక్యూల్ అనేది ఫామ్ అవుతుంది. ఇలా ఒక మాలిక్యూల్ అనేది ఫామ్ అవుతుంది. ఇది జస్ట్ మీకు అర్థం అవడానికి చెప్పాను. సో హైబ్రిడైజేషన్ ఈజ్ ఏ మిక్సింగ్ ఆఫ్ ఆర్బిటాల్. సో ఇక్కడ హైబ్రిడైజేషన్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ అర్థమైంది కదా. హైబ్రిడైజేషన్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఒక మాలిక్యూల్ ఒక యాటమ్ మరొక యాటమ్తోని కంబైన్ అయ్యి ఒక మాలిక్యూల్ని ఫామ్ చేసినప్పుడు వాటి ఆర్బిటాల్స్ అనేవి ఒకదానితోని ఒకటి కంబైన్ అవుతాయి అన్నమాట. ఆర్బిటాల్స్ కంబైన్ అయినప్పుడు మాత్రమే దానిలో ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి ఆ రెండు యాటమ్స్ షేర్ చేసుకుంటాయి, లేదా ఒక యాటమ్ నుంచి ఇంకో యాటమ్కి ఎలక్ట్రాన్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. అలా ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల ఒక మాలిక్యూల్ అనేది ఫామ్ అవుతుంది. దిస్ ఈజ్ అబౌట్ హైబ్రిడైజేషన్ యొక్క డెఫినేషన్. సో ఇక్కడ దాకా క్లియర్ అయింది కదా. హైబ్రిడైజేషన్ అంటే మిక్సింగ్ ఆఫ్ ఆర్బిటాల్. మిక్సింగ్ ఆఫ్ ఆర్బిటాల్ ఎందుకు జరుగుతుంది అంటే ఆర్బిటాల్ మిక్స్ అయినప్పుడే దానిలో ఉన్న ఎలక్ట్రాన్స్ని యాటమ్స్ అనేవి షేర్ చేసుకొని ఒక మాలిక్యూల్ని ఫామ్ చేస్తాయి. కాబట్టి ఒక మాలిక్యూల్ అనేది ఫామ్ అవ్వాలి అంటే దాంట్లో ఏం జరుగుతుంది, హైబ్రిడైజేషన్ అనేది జరుగుతుంది. సో హైబ్రిడైజేషన్ జరగాలంటే ఆ ఆర్బిటాల్స్ ఎలా ఉండాలి అంటే వెన్ 2 or more than 2 types of orbitals which having less energy difference, వాటి ఎనర్జీ డిఫరెన్స్ అనేది ఎక్కువగా ఉండకూడదు, వాటి ఎనర్జీ డిఫరెన్స్ చాలా తక్కువ ఉండాలి. అలాంటి ఆర్బిటాల్స్ అనేవి కంబైన్ అయ్యి రెండు ఆర్బిటాల్స్ కంబైన్ అయ్యాయి అనుకోండి, సేమ్ నెంబర్స్ రెండు హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ని ఫామ్ చేస్తాయి అన్నమాట. సో అర్థమవుతుందా? when 2 or more than 2 type of orbitals having less energy difference are combined and form same number of new orbitals having similar shape and energy but orientation is different. అంటే ఇప్పుడు ఒక రెండు యాటమ్స్లో ఉన్న రెండు వేరు ఆర్బిటాల్స్ కంబైన్ అవ్వాలి అంటే వాటి ఎనర్జీ లెవెల్స్లో డిఫరెన్స్ అనేది చాలా తక్కువ ఉండాలి. అంటే వాటి ఎనర్జీ ఆల్మోస్ట్ సిమిలర్గా ఉండాలన్నమాట. రెండు ఆర్బిటాల్స్కి ఎనర్జీ అనేది కొంచెం మరీ ఎక్కువ డిఫరెన్స్ కాకుండా మినిమం డిఫరెన్స్లో ఉండాలి. అలాంటి ఆర్బిటాల్స్ కంబైన్ అయ్యి సేమ్ నెంబర్ ఆఫ్ న్యూ ఆర్బిటాల్స్ని మనకు ఇస్తాయన్నమాట, ఫామ్ చేస్తాయి. ఇప్పుడు రెండు డిఫరెంట్ ఆర్బిటాల్స్ కంబైన్ అయినప్పుడు మళ్ళీ రెండు ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి, సేమ్ నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి. వాటి యొక్క షేప్ అండ్ ఎనర్జీ సిమిలర్గా ఉంటాయి. ఏవైతే రెండు ఆర్బిటాల్స్ ఫామ్ అవుతున్నాయో ఆ రెండు ఆర్బిటాల్స్ యొక్క ఎనర్జీ ఇంకా షేప్ అనేది సేమ్ ఉంటుంది. కానీ ఓరియంటేషన్ అంటే డైరెక్షన్ డిఫరెంట్గా ఉంటుంది. చూద్దాం. ఎస్ ఆర్బిటాల్ షేప్ ఏంటి? ఇవన్నీ మనకు ఆల్రెడీ తెలిసినవే కాబట్టి వీటి గురించి ఎక్కువగా చెప్పట్లేదు నేను. ఇది ఎస్ ఆర్బిటాల్, ఇది పి ఆర్బిటాల్. ఈ రెండు ఆర్బిటాల్స్ కంబైన్ అయినప్పుడు అంటే వీటి యొక్క ఎనర్జీ డిఫరెన్స్ తక్కువ ఉన్నప్పుడు మాత్రమే అవి కంబైన్ అయ్యి ఎన్ని ఆర్బిటాల్స్ కంబైన్ అవుతున్నాయి? రెండు ఆర్బిటాల్స్ కంబైన్ అయినప్పుడు రెండు కొత్త ఆర్బిటాల్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. సో ఈ రెండు చూడ్డానికి వాటి షేప్ అండ్ ఎనర్జీ అనేది సిమిలర్గా ఉంటుంది, కాకపోతే ఓరియంటేషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఇది స్పేస్లో ఉన్నప్పుడు ఇది ఒకటి వై యాక్సిస్ మీద ఉండొచ్చు, ఒకటి జెడ్ యాక్సిస్ మీద ఉండొచ్చు, ఒకటి ఇంకోలా ఉండొచ్చు. సో దాని ఓరియంటేషన్ అనేది డైరెక్షన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో అలాంటి ఆర్బిటాల్స్ని ఏమంటాం? ఇప్పుడు ఇలా ఫామ్ అయిన ఈ రెండు ఆర్బిటాల్స్ని ఏమంటాం మనం? హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ అని అంటాం. హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్. సో ఇక్కడ జరిగిన ఈ ప్రాసెస్ ఏంటిది? హైబ్రిడైజేషన్. సో
సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, దాని ఓరియంటేషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అని ఇక్కడ చెప్తున్నాం కాబట్టి ఓరియంటేషన్ గురించి మాట్లాడినప్పుడు ఏం అర్థమవుతుంది మనకు, హైబ్రిడైజేషన్ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ జియోమెట్రీ ఆఫ్ మాలిక్యూల్. అంటే ఒక మాలిక్యూల్ అనేది దాని యొక్క షేప్ ఎలా ఉంది, దాని జియోమెట్రీ ఎలా ఉంది అనేది ఎవరు డిసైడ్ చేస్తున్నారు, హైబ్రిడైజేషన్. సో హైబ్రిడైజేషన్ వల్ల మనకేం తెలుస్తుంది, ఒక మాలిక్యూల్ యొక్క షేప్ ఎలా ఉందనేది, అంటే దాని యొక్క జియోమెట్రీ ఎలా ఉంది అనేది తెలుస్తుంది అన్నమాట. సో ఏమని చెప్పుకోవచ్చు మనం, హైబ్రిడైజేషన్ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ జియోమెట్రీ ఆఫ్ మాలిక్యూల్. ఒక మాలిక్యూల్ యొక్క షేప్ ఎలా ఉంది, అది స్పేస్లో ఎలా దాని ఓరియంటేషన్ ఎలా ఉంది అనేది ఈ హైబ్రిడైజేషన్ ద్వారా మనకి తెలుస్తుంది. సో ఇప్పుడు మనం ఇప్పటిదాకా మనకు హైబ్రిడైజేషన్ ఎందుకు జరుగుతుంది, వేటి మధ్యలో జరుగుతుంది అనేది క్లియర్ అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ దాని క్లాసిఫికేషన్ అంటే టైప్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్ గురించి తెలుసుకుందాం. హైబ్రిడైజేషన్ మనం కార్బన్లో హైబ్రిడైజేషన్ ఎలా జరుగుతుందో చూద్దాం. కార్బన్లో మెయిన్గా 3 టైప్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్స్ జరుగుతాయి. నార్మల్గా మనకు హైబ్రిడైజేషన్ ఉండేది కూడా 3 టైప్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్. సో మనం కార్బన్లో ఎలా జరుగుతుంది హైబ్రిడైజేషన్ అనేది చూద్దాం. సో టైప్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్ ఏంటి, 3 టైప్స్ ఉంటాయి. సో ఫస్ట్ వన్ ఏంటిది, sp3 and sp2 and third one sp hybridization. సో మనం కార్బన్లో ఈ హైబ్రిడైజేషన్స్ అనేవి ఎలా జరుగుతాయి అనేది తెలుసుకుందాం. సో హైబ్రిడైజేషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి మనకు తెలిసింది కదా. 2 ఆటమ్స్ కలిసి ఒక మాలిక్యూల్గా ఫామ్ అవ్వాలంటే హైబ్రిడైజేషన్ అనేది తప్పకుండా జరగాలి. హైబ్రిడైజేషన్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి, 3 టైప్స్ ఉంటాయి. అవి ఏంటి, sp3, sp2, sp. సో ఈ హైబ్రిడైజేషన్ ఎలా జరుగుతుంది చూద్దాం. సో sp3 అని ఎందుకు అన్నామంటే దీంట్లో ఒక s ఆర్బిటాల్ ఇంకా 3 p ఆర్బిటాల్స్ అనేవి కలిసి sp3 ఆర్బిటాల్స్, sp3 హైబ్రిడైజేషన్ అనేది జరుగుతుంది. అంటే టోటల్గా 4 ఆర్బిటాల్స్ ఇక్కడ కంబైన్ అయ్యి ఏమేమి ఆర్బిటాల్స్, ఎస్ ఆర్బిటాల్ ఇంకా 3 p ఆర్బిటాల్స్, ఇవి 3 ఉన్నాయి కాబట్టి ఈ 3 అనే నెంబర్ వస్తుంది. సో ఒక ఎస్ 3 p ఆర్బిటాల్స్ కలిసినప్పుడు మనకు sp3 అనే 4 ఆర్బిటాల్స్ ఇక్కడ మనకి ఫామ్ అవుతున్నాయి. ఎన్ని ఆర్బిటాల్స్ అయితే కంబైన్ అవుతాయో అంతే నెంబర్లో ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి. ఈ ఆర్బిటాల్స్ని ఫామ్ అయిన ఆర్బిటాల్స్ని మనం హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ అని అంటాం. ఓకేనా, అర్థమవుతుందా. ఒక ఎస్ 3 p ఆర్బిటాల్స్ అంటే కార్బన్లో ఉండే ఒక ఎస్ ఇంకా 3 p ఆర్బిటాల్స్ కంబైన్ అయ్యి ఫామ్ అయ్యే ఆర్బిటాల్స్ని హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ అని అంటాం. అయితే ఇది ఎలా కంబైన్ అవుతుంది ఏంటిది అనేది మనం చాలా బ్రీఫ్గా తెలుసుకుందాం. నెక్స్ట్ sp2లో ఏం జరుగుతుంది, ఒక ఎస్ 2 p ఆర్బిటాల్స్ కంబైన్ అయ్యి, అంటే ఇక్కడ ఎన్ని 3 ఆర్బిటాల్స్ కంబైన్ అవుతున్నాయి అయ్యి 3 sp2 ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి. అలాగే spలో ఒక s ఇంకా ఒక p అనే 2 ఆర్బిటాల్స్ కంబైన్ అయ్యి sp అండ్ sp అనే 2 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి. సో ఈ హైబ్రిడైజేషన్స్ ఇలా ఫామ్ అయిన వాటిని మనం హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ అని అంటాం. ఓకేనా, ఇక్కడ వరకు అర్థమైంది కదా. ఇప్పుడు మనం ఒక్కొక్క హైబ్రిడైజేషన్ గురించి తెలుసుకుందాం, ఎలా జరుగుతుంది ఏంటిది అనేది
ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఏంటిది? sp3 హైబ్రిడైజేషన్. సో sp3 హైబ్రిడైజేషన్ అనేది దేంట్లో జరుగుతుంది మెయిన్గా అంటే, దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీథేన్లో జరుగుతుంది. మనం ఎందుకంటే కార్బన్లో హైబ్రిడైజేషన్ గురించి తెలుసుకుందామని చెప్పాను కాబట్టి మీథేన్ తీసుకున్నాను. సో కార్బన్ యొక్క కాన్ఫిగరేషన్ తెలిసి ఉండాలి మనకి. సో కార్బన్ యొక్క అటామిక్ నెంబర్ 6, అంటే దానిలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 6 ఎలక్ట్రాన్స్. సో దాని కాన్ఫిగరేషన్ ఏంటిది? ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చేసి 1s2 2s2 2p2 2 2 4 6, అంటే మొత్తం టోటల్గా 6 ఎలక్ట్రాన్స్ వచ్చేసాయి కదా. ఇది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఇది మనకు తెలిసి ఉన్నప్పుడు మనం హైబ్రిడైజేషన్ ఎలా జరుగుతుంది ఏంటిది అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఇది ఎలా ఉంటుంది చూడండి. 1s2లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 2s2లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 2pలో ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయి? 3 ఆర్బిటాల్స్, అందులో 2 ఎలక్ట్రాన్స్. ఎస్కి ఒక ఆర్బిటాల్, ఇంకో ఎస్కి ఇంకొక ఆర్బిటాల్, పీకి 3 ఆర్బిటాల్స్. సో ఇప్పుడు హైబ్రిడైజేషన్ ఎలా జరుగుతుంది తెలుసుకుందాం. సో కార్బన్ అనేది గ్రౌండ్ స్టేట్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? గ్రౌండ్ స్టేట్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? సేమ్ ఇదే కాన్ఫిగరేషన్ ఉంటుంది. 1s2 2s2 2p2. ఇది గ్రౌండ్ స్టేట్ యొక్క కాన్ఫిగరేషన్ కదా. సో ఇప్పుడు అది ఇక్కడ తీసుకుందాం మనం. ఫస్ట్ 2p2లో ఎలా ఉంది? 2p2లో p యొక్క 3 ఆర్బిటాల్స్ ఉన్నాయి. ఇలా ఉంది. 2s2లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 1s2లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఎప్పుడైతే ఇది ఎగ్జైట్ అయిందో అంటే కార్బన్ యొక్క ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్తున్నాం మనం. ఇప్పుడు ఏ స్టేట్కి వెళ్తున్నాం? ఎగ్జైటెడ్ స్టేట్కి వచ్చినప్పుడు 2pలో ఈ 2sలో ఉన్న ఒక ఎలక్ట్రాన్ అనేది ఇక్కడికి ఎగ్జైట్ అవుతుంది. అంటే ఇందులో నుండి 2s2లో నుండి 2pలోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అప్పుడు pలో 3 ఎలక్ట్రాన్స్ అవుతాయి. ఇదేంటిది? ఎలక్ట్రాన్స్ యొక్క సంఖ్యను తెలియజేస్తుంది. ఇది ఎనర్జీ లెవెల్ని తెలియజేస్తుంది. సో ఇప్పుడు pలో 3 ఆర్బిటాల్స్ ఉన్నాయి. ప్రతి ఆర్బిటాల్లో ఒక ఎలక్ట్రాన్ ఉంది. అలాగే 2sలో నుండి ఒక ఎలక్ట్రాన్ వెళ్ళిపోయింది కాబట్టి 2s1 అవుతుంది. దీంట్లో ఒక ఆర్బిటాల్లో ఒక ఎలక్ట్రాన్ ఉంది. మళ్ళీ 1s2లో యథావిధిగా 2 ఎలక్ట్రాన్స్ అలాగే ఉన్నాయి. ఇప్పుడు ఏం జరిగింది? ఎగ్జైటెడ్ స్టేట్లో వచ్చేసరికి మనకి 3 ఒంటరి ఎలక్ట్రాన్స్ అనేవి ఫామ్ అయ్యాయి. ఈ 3 ఒంటరి ఎలక్ట్రాన్స్ అనేవి కంబైన్ అయ్యి, ఈ 3 ఒంటరి ఎలక్ట్రాన్స్ ఉన్న ఆర్బిటాల్స్ అనేవి కంబైన్ అయ్యి మనకి 4 ఆర్బిటాల్స్ని ఫామ్ చేస్తున్నాయి. ఇక్కడ ఎన్ని ఆర్బిటాల్స్? 3 p ఆర్బిటాల్స్, ఒక s ఆర్బిటాల్. అర్థమవుతుంది కదా. ఇది px py pz. px py pz 3 ఆర్బిటాల్స్ కలిసి ఇక్కడ మనకి ఎన్ని 4 ఆర్బిటాల్స్ని ఫామ్ చేస్తున్నాయి. ఇది s. సో 1s ఉంది, ప్రతి దాంట్లో 3 p ఉన్నాయి కాబట్టి sp3 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 టోటల్గా ఎన్ని ఫామ్ అయ్యాయి? 4 ఆర్బిటాల్స్. సో మనం ఇక్కడ చెప్పుకున్నాం కదా, sp3లో 1s ఉంటుంది, 3 p's ఉన్నాయి కదా. 1s ఉంది, 3 p ఆర్బిటాల్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ ఏం జరిగింది? 1s ప్లస్ p ప్లస్ p ప్లస్ p ఏం ఫామ్ అయింది మనకి? sp3 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 4 ఆర్బిటాల్స్ ఫామ్ అయ్యాయి. ఇలా ఫామ్ అయిన ఈ ఆర్బిటాల్స్ని హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ అంటాం. ఏమంటాం? హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ అని అంటున్నాం.
సో ఇప్పుడు sp3 ఆర్బిటాల్స్ అనేవి ఎలా ఫామ్ అయ్యాయో మనకు క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఒక్కొక్క ఆర్బిటాల్లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఉంది. ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్స్ వేరే ఆటంలోని ఎలక్ట్రాన్స్తోని కంబైన్ అయ్యి ఒక మాలిక్యూల్ని ఫామ్ చేయడానికి రెడీగా ఉంది ఇప్పుడు కార్బన్. ఇప్పుడు దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇది కార్బన్ యొక్క sp3 హైబ్రిడైజ్డ్ ఆర్బిటల్స్ ఇలా ఫామ్ అయి ఉంటాయి. ఇది కార్బన్ sp3 యొక్క 4 ఆర్బిటాల్స్. ఓకేనా, ఇలా ఉన్నాయన్నమాట. సో ఈ 4 ఆర్బిటాల్స్ హైడ్రోజన్లో ఉన్న మరొక 4 హైడ్రోజన్స్తోని రియాక్ట్ అయినప్పుడు హైడ్రోజన్లో ఏముంటుంది, s ఆర్బిటాల్ ఉంటుంది, దాంట్లో ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. సో 4 హైడ్రోజన్స్లో 4 s ఆర్బిటాల్స్ ఉన్నాయి, అందులో ఒక్కో దాంట్లో ఒక్కో ఎలక్ట్రాన్ ఉంది. వాటితోని కంబైన్ అయినప్పుడు ఎలా ఫామ్ అవుతుంది చూద్దాం. సో ఈ 4 ఇవన్నీ sp3 ఆర్బిటాల్స్ ఆఫ్ కార్బన్. ఇప్పుడు s ఆర్బిటాల్ ఆఫ్ హైడ్రోజన్తోని కంబైన్ అయినప్పుడు ఇలా ఫామ్ అవుతుంది. ఇది హైడ్రోజన్ యొక్క s ఆర్బిటాల్. సో వీటి మధ్యలో ఫామ్ అయ్యే బాండ్ ఏంటిది, సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది. అన్ని చోట్లలో సిగ్మా బాండ్ ఫామ్ అయింది. సో దీన్ని ఈజీగా మనం రిప్రజెంట్ చేయాలంటే ఇలా రిప్రజెంట్ చేయవచ్చు. కార్బన్, హైడ్రోజన్, వీటి మధ్యలో అన్ని ఆల్ CH యొక్క బాండ్ యాంగిల్ వచ్చేసి ఎంత ఉంటుంది, 109.5 డిగ్రీ ఉంటుంది. సో ఇక్కడ ఉన్న బాండ్స్ అన్ని సిగ్మా బాండ్స్ అండ్ వాటి బాండ్ యాంగిల్ ప్రతి దాంట్లో చూసుకుంటే మనం 109.5 డిగ్రీ బాండ్ యాంగిల్ ఉంటుంది. సో దీనిని మనం ఇంకా ఇలా కూడా రిప్రజెంట్ చేయవచ్చు. దీన్ని ఏమంటాం, టెట్రాహెడ్రల్. సో దిస్ ఈజ్ అబౌట్ sp3 హైబ్రిడైజేషన్. అర్థమైంది కదా sp3 హైబ్రిడైజేషన్ అనేది ఎలా జరుగుతుందో. కార్బన్లో ఉన్న s1 అండ్ p ఆర్బిటాల్స్ కంబైన్ అయి ఫామ్ అయ్యేదే sp3 ఆర్బిటాల్స్, sp3 hybridization. So let's start sp2 hybridization. So sp2 hybridization లో కూడా ఏమనుకున్నాం మనం, 1s 2p ఆర్బిటాల్స్ కంబైన్ అయి ఫామ్ అయ్యేదే sp2 hybridization. సో sp2 హైబ్రిడైజేషన్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఆల్రెడీ మనకు తెలుసు కార్బన్లో 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. దాని కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p2. ఇంకా గ్రౌండ్ స్టేట్లో దాని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇదే ఉంటుంది, కాబట్టి దాన్ని నేను ఇక్కడ రిప్రజెంట్ చేసేస్తున్నాను. 2s2లో 1 ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్ ఉంటాయి, 1s2లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎప్పుడైతే ఇది ఎగ్జైట్ అవుతుందో ఈ ఎలక్ట్రాన్ ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఎగ్జైటెడ్ స్టేట్కి వచ్చినప్పుడు 2pలో 3 ఎలక్ట్రాన్స్ వచ్చేసాయి మనకి. సో px, py, pz. సో 2sలో ఏమున్నాయి, ఇప్పుడు 1 ఎలక్ట్రాన్ మాత్రమే ఉంది. ఇది 2p2లో 2p3గా మారిపోయింది, 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అదేవిధంగా 1s2లో యథావిధిగా దాని ఎలక్ట్రాన్స్ దానికి ఉన్నాయి. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే sp2లో pz ఆర్బిటాల్ అనేది ఈ హైబ్రిడైజేషన్లో పాల్గొనదు. అంటే px, py అండ్ s ఈ 3 ఆర్బిటాల్స్ మాత్రమే కంబైన్ అవుతున్నాయి. pz అనేది కంబైన్ అవ్వట్లేదు, ఈ హైబ్రిడైజేషన్లో పాల్గొనట్లేదు. సో ఏమేమి మనకి ఇక్కడ, ఒక s ఆర్బిటాల్,
ఒక px అండ్ ఒక py ఆర్బిటాల్, ఈ మూడు మాత్రమే కంబైన్ అయ్యి ఏం ఫామ్ అవుతుంది, sp2 ప్లస్ sp2 ప్లస్ sp2 అని 3 ఆర్బిటాల్స్ ఫామ్ అవుతున్నాయి. 3 ఆర్బిటాల్స్ కంబైన్ అయ్యి 3 ఆర్బిటాల్స్ ఫామ్ అవుతున్నాయి. ఒక pz అనేది కంబైన్ అవ్వడం లేదు. సో ఈ ఆర్బిటాల్స్ని మనం హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ అని అంటున్నాం. ఈ మిగిలిపోయిన pz ఆర్బిటాల్ని, ఏదైతే ఈ pzలో ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది కదా, దీన్ని అన్హైబ్రిడైజ్డ్ అని అంటాం. ఏమంటున్నాం, అన్హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్. సో ఈ హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్ 3 ఆర్బిటాల్స్లో కూడా ఒక్కో దాంట్లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఉంది. ఈ అన్హైబ్రిడైజ్డ్లో కూడా ఒక ఎలక్ట్రాన్ ఉంది. 4 సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర. అందులో 3 హైబ్రిడైజ్డ్, 1 అన్హైబ్రిడైజ్డ్. ఓకే, సో ఇప్పుడు దీని స్ట్రక్చర్ ఎలా ఉంది చూద్దాం. సో ఇది pz, ఇది sp2 sp2 sp2, ఈ మొత్తం pz. ఎన్ని ఉన్నాయి మనకి, 1 2 3, టోటల్ ఎన్ని ఉండాలి, 1 2 3 3 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్, 1 అన్హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్, 1 అన్హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్. సో ఇలా దీని యొక్క స్ట్రక్చర్ ఉంటుందన్నమాట. ఇప్పుడు 2 కార్బన్స్ ఒకదాంతో ఒకటి కంబైన్ అయినప్పుడు బాండ్ అనేది ఎలా ఫామ్ అవుతుంది చూద్దాం. సో ఇది pz, sp2 sp2 అండ్ sp2. సో ఈ 2 కార్బన్, ఈ మధ్యలో కార్బన్ ఉంది. సో కంబైన్ అయినప్పుడు ఈ 2 pz ఆర్బిటాల్స్ మధ్యలో పై బాండ్ వస్తుంది, వీటన్నింటి మధ్యలో సిగ్మా బాండ్ వస్తుంది. చూద్దాం ఎలా ఫామ్ అవుతుందంటే, సో ఈ 2 pz ఆర్బిటాల్స్ మధ్యలో ఒక బాండ్ ఫామ్ అవుతుంది. sp2 మధ్యలో ఒక బాండ్ ఫామ్ అయింది. ఇంకా ఇవి సింగిల్గా ఉన్నాయి. ఇవేం చేస్తున్నాయి, హైడ్రోజన్తో రియాక్ట్ అయ్యి ఇక్కడ కూడా ఒక బాండ్ అనేది ఫామ్ అవుతుంది. హైడ్రోజన్తో రియాక్ట్ అయినప్పుడు ఎలా వస్తుంది చూద్దాం. ఇది ఆల్రెడీ పై బాండ్ ఫామ్ అయింది. సో ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్ వచ్చి ఫామ్ అవుతుంది మనకి. సో కార్బన్కి మధ్యలో ఒక సింగిల్ సిగ్మా బాండ్, ఒక పై బాండ్ అనేది ఫామ్ అయింది. ఈ sp2 హైబ్రిడైజేషన్స్. ఇది వచ్చేసి అన్హైబ్రిడైజ్డ్ pz ఆర్బిటాల్. సో దీన్ని మనం ఈజీగా అర్థమయ్యేటట్టు రాసుకోవాలంటే, ఒక సిగ్మా బాండ్, ఒక పై బాండ్, ఈ సిగ్మా బాండ్, ఈ పై బాండ్ అండ్ హైడ్రోజన్ 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 అండ్ హైడ్రోజన్. సో ఇది ఈథేన్. ఏంటిది, ఇది ఈథేన్. ఇవి sp2, ఇది కూడా sp2, ఇది కూడా sp2. హైడ్రోజన్ యొక్క s ఆర్బిటాల్తోనే ఇవి రియాక్ట్ అయ్యి ఇలా ఫామ్ అవుతుంది. ఒక ఈథేన్, రెండు మీథేన్ మాలిక్యూల్స్ కంబైన్ అయినప్పుడు ఒక ఈథేన్ ఇలా ఫామ్ అవుతుంది అన్నమాట. సో sp2 హైబ్రిడైజేషన్ అర్థమైపోయింది కదా. ఇందులో వచ్చేసి మనకి బాండ్ యాంగిల్, ఇక్కడ బాండ్ యాంగిల్ వచ్చేసి 116.6 degrees ఉంటుంది. హైడ్రోజన్ కార్బన్కి మధ్యలో 121.7 degree బాండ్ యాంగిల్ ఉంటుంది.
దీని స్ట్రక్చర్ ఏంటి? ట్రయాంగులర్. దీన్ని ఏమంటాం? ట్రయాంగులర్ అని అంటాం. సో ఇది sp2 హైబ్రిడైజేషన్. క్లియర్ అయిందా? sp2 హైబ్రిడైజేషన్లో ఏమవుతున్నాయి? px py రెండు ఆర్బిటాల్స్ అండ్ 1 s ఆర్బిటాల్ కంబైన్ అయ్యి మనకి 3 హైబ్రిడైజ్డ్ 1 అన్హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్ ఫామ్ అవుతుంది. ఓకే కదా? సో నెక్స్ట్ sp హైబ్రిడైజేషన్. సో sp హైబ్రిడైజేషన్ కార్బన్లో ఎలా జరుగుతుందో చూద్దాం. కార్బన్లో 6 ఎలక్ట్రాన్స్, 1s2 2s2 2p2. గ్రౌండ్ స్టేట్లో అది దాని కాన్ఫిగరేషన్. సో 2p2లో సేమ్ ఇలాగే ఉంటుంది. 2s2లో ఒకే ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్, 1s2లో కూడా అంతే. ఎప్పుడైతే అది ఎగ్జైటెడ్ అయిపోతుందో, ఎగ్జైటెడ్ స్టేట్కి వస్తుందో అప్పుడు 2pలో ఇక్కడ 2s2 నుండి ఒక ఎలక్ట్రాన్ ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అప్పుడు ఏమైంది? 2p3 అయింది. ఇదేమైంది? ఒకటే ఎలక్ట్రాన్ ఉంది, 2s1 అయిపోయింది. ఇది యథావిధిగా అలాగే ఉంది 1s2. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ఉన్న ఈ 2p3లో ఉన్న 3 ఆర్బిటాల్స్లో ఏంటిది? ఇది ఫస్ట్ వన్ px py pz. ఈ రెండు ఆర్బిటాల్స్ అనేవి హైబ్రిడైజేషన్లో పాల్గొనవు. సో ఈ రెండు కూడా ఏమవుతున్నాయి? నాట్ హైబ్రిడైజ్డ్, అంటే హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అవ్వడం లేదు. ఒక px ఇంకా ఇది ఈ ఆర్బిటాల్, ఈ రెండు మాత్రమే కంబైన్ అవుతున్నాయి. ఈ రెండు మాత్రమే కంబైన్ అయ్యి మనకి ఏం కంబైన్ అవుతున్నాయి? s ప్లస్ px మాత్రమే కంబైన్ అయ్యి రెండు sp ఆర్బిటాల్స్ని ఫామ్ చేస్తున్నాయి. ఓకేనా? అర్థమవుతుందా? సో ఇక్కడ మనకి ఏం ఫామ్ అయ్యాయి? రెండు ఆర్బిటాల్స్, ఒక s ఒక px ఆర్బిటాల్ రెండు కంబైన్ అయ్యి మనకి రెండు sp ఆర్బిటాల్స్ ఫామ్ చేసాయి. సో ఈ వీటిని ఏమంటున్నాం? మనం హైబ్రిడైజ్డ్ అంటున్నాం. హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్. ఏవైతే ఈ px pz రెండు మిగిలిపోయాయో వీటిని అన్హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ అని అంటున్నాం. సో ఇప్పుడు మన దగ్గర sp హైబ్రిడైజేషన్లో రెండు ఏమున్నాయి? sp హైబ్రిడైజేషన్లో ఏమున్నాయి? కార్బన్లో రెండు హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ ఉన్నాయి, రెండు అన్హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ sp హైబ్రిడైజేషన్లో దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఏమున్నాయి? ఫస్ట్ అన్హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ని డ్రా చేసుకుందాం. p py pz. సో ఫస్ట్ py అండ్ pz. ఇంకా ఏమున్నాయి? రెండు sp హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్. ఇవి రెండు sp ఆర్బిటాల్స్. సో sp ఇదొక sp ఇదొక sp, ఇది py pz. సో ఇదంతా ఒక ఆర్బిటాల్, ఇది అంతా ఒక ఆర్బిటాల్, ఇదొకటి ఇదొకటి. రెండు హైబ్రిడైజ్డ్, రెండు అన్హైబ్రిడైజ్డ్. సో ఇది ఒక కార్బన్లో సంగతి. సో ఇంకొక కార్బన్లో ఎలా ఉంది? సేమ్ ఇలానే ఉంటుంది. మళ్ళీ అందులో కూడా ఒక p ఆర్బిటాల్, ఒక py ఆర్బిటాల్, ఒక pz ఆర్బిటాల్, రెండు హైబ్రిడ్. సో ఇక్కడ మనకేంటి? రెండు కార్బన్స్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు ఇందులో మళ్ళీ ఒక py pz ఆర్బిటాల్, sp హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్. రెండు హైబ్రిడైజ్డ్, రెండు అన్హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు రెండు కార్బన్స్ మధ్య sp హైబ్రిడైజేషన్ జరిగినప్పుడు అవి బాండ్ని ఎలా ఫామ్ చేస్తాయో చూద్దాం. సో
ఇప్పుడు ఏమవుతుంది, పీవైకి ఒక పై బాండ్, అలాగే పీజెడ్కి ఒక పై బాండ్ ఫామ్ అవుతుంది, అలాగే ఎస్పీకి మధ్యలో ఒక సింగిల్ బాండ్ ఫామ్ అవుతుంది. మరి ఇంకా 2 sp ఆర్బిటాల్స్ ఖాళీగా ఉన్నాయి కదా, అవి 2 హైడ్రోజన్ మాలిక్యూల్ యాటమ్స్తోని రియాక్ట్ అయినప్పుడు ఎలా ఫామ్ అవుతాయో చూద్దాం మనం. సో ఇది py, దిస్ ఈజ్ pz అండ్ sp. సో ఇంకొక కార్బన్ యొక్క sp ఆర్బిటాల్ దీంతో రియాక్ట్ అయింది, ఒక py ఇంకొక, సో ఇది py, pz, py, pz. ఇక్కడ ఏమవుతుంది, దీని sp ఇంకో sp రెండు కంబైన్ అయ్యి ఇక్కడ ఒక సిగ్మా బాండ్ అనేది సో 2 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి ఇంకొక sp ఇక్కడ ఉంది కదా, ఈ sp ఆర్బిటాల్తో ఒక హైడ్రోజన్ యొక్క s ఆర్బిటాల్, ఇంకొక హైడ్రోజన్ యొక్క s ఆర్బిటాల్తోని హైడ్రోజన్ యొక్క s ఆర్బిటాల్ sp ఆర్బిటాల్ ఆఫ్ కార్బన్తోని రియాక్ట్ అయింది. సో ఇక్కడ py, pzలు ఖాళీగా ఉన్నాయి కదా, ఈ 2 pyలు ఒక బాండ్ని ఫామ్ చేస్తున్నాయి, pz ఒక బాండ్ని ఫామ్ చేస్తున్నాయి. ఈ రెండు ఏంటి, పై బాండ్స్. సో ఇక్కడ హైడ్రోజన్ యొక్క ఎస్తోని కార్బన్ యొక్క sp హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్ ఏం ఫామ్ చేస్తుంది, సిగ్మా బాండ్ని ఫామ్ చేస్తుంది. దీన్ని మనం ఈజీగా అర్థమయ్యేటట్టు రాసుకోవాలి అంటే, ఇప్పుడు కార్బన్కి మధ్యలో ఎన్ని బాండ్స్ ఉన్నాయి, ఒక సిగ్మా 2 పై బాండ్స్, ఒక సిగ్మా 2 పై బాండ్స్ అండ్ హైడ్రోజన్. సో ఇదేంటి స్ట్రక్చర్, లీనియర్. సో ఇక్కడ బాండ్ యాంగిల్ ఎంత ఉంటుంది, 180 డిగ్రీ బాండ్ యాంగిల్ ఉంటుంది. సో ఇది sp హైబ్రిడైజేషన్ గురించి. సో మనకి క్లియర్గా అర్థమైపోయింది కదా హైబ్రిడైజేషన్స్ అనేవి ఎలా జరుగుతాయి అనేది, హైబ్రిడైజేషన్స్ ఎన్ని టైప్స్, అసలు ఇది జరగడానికి కారణం ఏంటి, అంత క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ నా వీడియో మీకు నచ్చినట్లయితే, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే, ఇది కొంచెమైనా మీకు యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ watching.